సందేహం వస్తుంది. ఇంత పెద్ద వినాయకుడు, మరి దేవతలందరికీ కూడా పులి, సింహం అన్ని వాహనాలు ఉన్నాయి, కుమారస్వామికి నెమలి వాహనం ఉంది, మరి మన వినాయకుడికి ఎందుకు చిన్న ఎలుక ఉంది అనేటటువంటి సందేహం మనందరికి వస్తుంది. వినాయకుడు తలుచుకుంటే పెద్ద వాహనాన్ని పెట్టుకోలేదా? మరి ఎందుకు వినాయకుడు ఎలుక వాహనాన్ని పెట్టుకుంటాడంటే, వినాయకుడి యొక్క వాహనం పేరు అనింద్యుడు. అనింద్యుడు అంటే ఎలాంటి నింద లేనటువంటి వాడు, ఎలాంటి తప్పు చేయనటువంటి వాడు. అంటే భగవంతుడు ఎలాంటి తప్పు చేయనటువంటి వాడు, అది చిన్నదైనా పెద్దదైనా ఎలాంటి తప్పు చేయని వాడిని వాహనంగా పెట్టుకున్నాడు. అంటే నిష్కపటంగా ఉండి, కపటం లేకుండా ఎవరైతే స్వచ్ఛమైనటువంటి మనసు ఉంటాడో వాళ్ళందరూ కూడా వినాయకుడు హక్కున చేర్చుకుంటాడు అనేటటువంటి తెలియజెప్పడానికి కోసమే అనిందుడు అనేటటువంటి ఎలుకని వాహనంగా పెట్టుకున్నాడు. మరి వినాయకుడికి నిన్న చెప్పారు, దేవికా రెడ్డి గారు చెప్పారు, మన సదానంద అన్న గారు కూడా చెప్పారు, 21 పత్రాలను మనం పూజిస్తాం. ఆ 21 పత్రాలు దుర్వాహ పత్రం, మాచి పత్రం, సింధువార పత్రం, బావిలి పత్రం, పదవి పత్రం, గాడిని పత్రం, ఇట్లా 21 పత్రాలతో పూజిస్తాం. మా 21 పత్రాలతో పూజించినప్పుడు అవి చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఆ ఔషధ గుణాలు కలిగినటువంటి పత్రాలతో మనం ఎప్పుడైతే వినాయకుడిని పూజిస్తామో అప్పుడు మన చేతులతో స్పర్శిస్తాం. అంతేకాకుండా ఆ పత్రాలను మనం ఏమనుకుంటామంటే ఆ పత్రాలు లేకపోతే ఆ చెట్లను నాటుకుంటాం. ఆ విధంగా అలాంటి ఆరోగ్యకరమైనటువంటి పత్రాల చుట్టూ మనం ఆయుర్వేద మూలికలు కలిగినటువంటి పత్రాలను మనం పెంచడం, వాటిని ముట్టుకోవడం, దీని ద్వారా మనకు ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు వినాయకుడు. ఆ తర్వాత తీసుకున్నట్టయితే వినాయకుడిని నిమజ్జనం చేస్తాం. మరి వినాయకుడిని ఎందుకు నీటిలో నిమజ్జనం చేయాలి అంటే, వినాయకుడు వచ్చింది మట్టిలోంచి వస్తాడు. మట్టితో, నీటిలో ఉన్నటువంటి మట్టితో వినాయకుడిని తయారు చేస్తాం. అదే వినాయకుడిని మళ్ళీ తీసుకుపోయి ఏం చేస్తాం, నీటిలో మట్టిలో నిమజ్జనం చేస్తాం. అంటే మనమందరం కూడా మట్టిలోంచి పుట్టి మళ్ళీ చివరికి మట్టిలో చేద్దాం అనేటటువంటి ఒక గొప్ప పరమార్థాన్ని చెప్పడానికే వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అట్లనే వినాయకుడిని తీసుకున్నట్టయితే మన వేదవ్యాసుడు రాష్ట్రకు చెప్పినటువంటి మహాభారతాన్ని వినాయకుడు లిఖిస్తాడు, లేఖకులాగా లిఖిస్తాడు అనమాట. ఆ లిఖించేటప్పుడు ఒక నిబంధన పెడతాడు వినాయకుడికి వేదవ్యాసుడు, ప్రతి శ్లోకం అర్థం చేసుకుంటూ రాయాలి అని. వినాయకుడు కూడా ఒక నిబంధన పెడతాడు, నువ్వు చాలా ఫాస్ట్గా చెప్పాలని. వినాయకుడికి వేదవ్యాసుడు ఫాస్ట్గా చెప్తుంటాడు, వినాయకుడు ఫాస్ట్గా రాస్తుంటాడు. మరి వేదవ్యాసుడికి ఆలోచించుకోవడానికి సమయం కావాలి. అప్పుడు ఏం చేశాడంటే వేదవ్యాసుడు ప్రతి 12 శ్లోకాలకు ఒక కఠినమైనటువంటి శ్లోకం చెప్తాడు. ఉచిష్టం శివనిర్మాల్యం వమనం బుద్ధతర్పణం కాకావిష్టం సముద్యంతే పవిత్రం తినే అనేటటువంటి ఒక శ్లోకం చెప్తాడు. వినాయకుడికి అర్థం కాదు. పవిత్రం తినే ఇవన్నీ ఎట్లా పవిత్రమవుతాయి? ఉచిష్టం అంటే ఎంగిలి, ఎంగిలి ఎట్లా పవిత్రమవుతుంది? శివ నిర్మాల్యం అంటే శివుడి మీద పెట్టినటువంటి పూలు, అవి ఎట్లా పవిత్రమైపోతాయి? తర్వాత మృత తర్పణం అంటే చనిపోయిన వాటి మీద కప్పింది, అదెట్లా పవిత్రమవుతుంది? వమనం అంటే కక్కింది, అదెట్లా పవిత్రమవుతుంది? కాకావిష్టం అంటే కాకి తిన్నటువంటిది, కాకి రెట్టరేసినటువంటిది, మరి అది ఎట్లా పవిత్రమవుతుంది అని ఆలోచిస్తాడు అనమాట. ఆ ఆలోచించే సమయం లోపల వినాయకుడికి ఒక స్ఫురణ వస్తుంది. ఉచిష్టం అంటే ఎంగిలి. ఏది ఎంగిలి? శివుడికి ఇష్టమైనటువంటిది, పవిత్రమైనటువంటిది ఏది? ఆవు పాలు. ఆవు పాలు దూడ ఎంగిలి చేసినాక మనకు దొరికాయి కాబట్టి ఆ ఉచిష్టం ఆవు పాలు కరెక్టే కదా అనుకుంటాడు. తర్వాత చూసుకున్నట్టయితే శివ నిర్మాల్యం, శివుడి మీద పెట్టినటువంటి పువ్వులే కాకుండా శివుడి మీద ఏముంటుంది? శివుడి తల మీద గంగమ్మ తల్లి ఉంటుంది, అంటే అంత పవిత్రమైనటువంటి గంగమ్మ తల్లి. ఆ తర్వాత వమనం అంటే కక్కడం. కక్కడం అంటే తేనెటీగలు తేనెని కక్కుతాయి, అది ఎంతో పవిత్రం కాబట్టి తేనె. ఆ తర్వాత తీసుకున్నట్టయితే కకవిష్టం అంటే కాకి రెట్టేసినటువంటిది, జువి మేడి అలాంటి సమిధాలన్నీ కూడా కాకి రెట్టేస్తారు. మరి ఇవన్నీ కూడా మనం పవిత్రంగా వాడతాం. ఆవు పాలు పవిత్రంగా వాడతాం, గంగా జలం శివునికి కానీ దేనికైనా పవిత్రంగా వాడతాం, తేనెని పవిత్రంగా వాడతాం, తేనెని అమృతంతో సమానం అంటాం. ఆ తర్వాత పట్టు వస్త్రం. మృత తర్పణం అంటే చనిపోయిన వాటి మీద కప్పేటంటే మనకి పట్టు వస్త్రాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, పట్టు పురుగులు చనిపోయిన తర్వాత వాటిలోంచి పట్టు వస్తుంది, అది కూడా పవిత్రమైనటువంటి. మళ్ళీ తర్వాత కకవిష్టము అనేది కాకి రెట్టేసినటువంటిది. సమిధల మీద కాకి రెట్టేసి ఎవరైనా కడిగి యజ్ఞంలో వాడతారా? వాడరు. అదే విధంగా వాడతారు, ఎందుకంటే కడిగితే అవి మంటాయి కాబట్టి. ఇంత పవిత్రమైనవి అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అనే విషయాన్ని వినాయకుడు అర్థం చేసుకొని రాస్తాడు. అర్థం చేసుకొని రాసినప్పుడు ఏమవుతుంది? గంటంతో రాస్తుంటాడు. ఆ గంటంతో రాసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ గంటం కాస్త విరిగిపోతుంది. విరిగిపోయినప్పుడు ఏం చేస్తాడు? తన దంతాన్ని విరగొట్టుకుని తీసి రాస్తుంటాడు అనమాట. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి, పిల్లలు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. అంటే మనం ఏం చేస్తాం, పిల్లలు అంటే ఒక పెన్ను లేదనో, ఒక కంప్యూటర్ లేదనో, చదువుకోవడానికి మా కంప్యూటర్ లేదు, చదువుకోవడానికి మా క్లాసెస్ అన్ని సిస్టంలో చెప్తున్నారు, మాకు ఫోన్ లేదు, ఇలాంటి అనవసరమైనటువంటి కారణాలు చెప్తారు. మరి వినాయకుడు తన దంతాన్ని విరగొట్టుకుని రాసిండు, కానీ ఏ కారణం చెప్పలేడు. వేదవ్యాసుడు చెప్పినటువంటి చాలా కఠినమైనటువంటి శ్లోకాలు నేను నిదానంగా అర్థం చేసుకొని రాసింది తప్ప నాకు
మనకు విఘ్నం కలుగుతుందని చెప్పలేదు. మనం ఈ విఘ్నేశ్వరుని ద్వారా పిల్లలు తెలుసుకోవాల్సింది, పిల్లలు మహిళలు మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. ఎక్కడ సమస్య వస్తే అక్కడ ఆగిపోకుండా మనం విఘ్నాలన్నీ ఎదురైనా, ఎంత విఘ్నాలు ఎదురైనా విఘ్నేశ్వరుడు ఏ విధంగా ముందుకు సాగిపోతాడో మనం అదే విధంగా ముందుకు సాగిపోవాలనే తత్వం వినాయకుడు చెప్తాడు.